ఏ చెట్టు చూసినా నీట్గా ఉంది, నీట్గా వస్తుంది, మంచి దగ్గర కనుపులు వస్తున్నాయి, కనుపు కూడా దగ్గర మంచి కాపు అయిపోయింది, నీట్గా వస్తుంది, మంచి సెట్ అయిపోయింది. ఏది కింద పడ్డ తోట మళ్ళీ నీట్గా వచ్చేది 2 సార్లు పడ్డదండి, 2 సార్లు పడ్డది. నేను దాదాపుగా వదులుకున్నా, ఆశ వదులుకున్నా. తర్వాత నమస్తే అండి సార్, మీ పేరు సార్? నా పేరు మూడు జామ్లా అండి. ఎవరండి? మాది భద్రాద్రి డిస్టిక్, జులూరుపాడు మండలం, మాచినపెడతాండా అండి. ఓకే, జులూరుపాడు మండలం అండి, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఓకే సార్. సార్ మీరు లాస్ట్ ఏం చేశారు సార్? మీరు నేను వైకే స్టార్ చేశానండి. లాస్ట్ వైకే స్టార్. ఓకే, అది ఎట్లా పని చేసింది మీకు? చాలా బాగా పనిచేసిందండి. కొద్దిగా బాగా ఎరుపును అసలు ఎగురు రావట్లేదండి. వైకే స్టార్ కొట్టిన తర్వాత ఇట్లా మంచి ఎగురు వచ్చేసింది. వైకే స్టార్ కొట్టడం వల్ల అయితే ఫస్ట్ తుఫానుకి తోట పడిపోయిందండి. మొత్తం పడిపోయిన తర్వాత ఏం చేసిందంటే తోట లేపి మన ఫాస్ట్ రూటెక్స్ ఉంది కదా, ఫాస్ట్ రూటెక్స్ నేను సాయిల్ అప్లికేషన్ చేశాను. చేసిన తర్వాత ఫెర్టిలైజర్ కలిపి వేసాను. ఎకరానికి లీటర్ చొప్పున 4 ఎకరాలు 4 లీటర్ వేసి మంచి గ్రీనిష్ వచ్చేసిన తోట. ఆ తర్వాత మాకు కెమికల్ మందులు కొట్టాను. అంత స్పీడ్ అనిపించకపోయేసరికి నేను వాయంత్ర కొట్టానండి. కెమికల్ మీకు అంత రిజల్ట్ రాలేదు. తర్వాత వాయంత్ర కొట్టాను. చాలా మంది భయపెట్టారు అది బయో అని, లేదంటే అది ఆర్గానిక్. నేను లాస్ట్ ఇయర్ కూడా కొట్టానని చెప్పేసి వాయంత్ర తీసుకొచ్చి కొట్టాను. వాయంత్ర తీసుకొచ్చిన తర్వాత మంచిగా వచ్చేసిన తోట. అంటే వైకే స్టార్ తర్వాత మళ్ళీ వాయంత్ర కొట్టారు. ఫస్ట్ వాయంత్ర కొట్టారు, తర్వాత ఒక లాస్ట్ మొన్న ఏమో వైకే స్టార్ కొట్టారు. ఫస్ట్ వాయంత్ర స్ప్రే చేశారు. వాయంత్ర చేసిన తర్వాత వైకే స్టార్ చేశాను. వైకే స్టార్ అప్పుడు తర్వాత చాలా మంచిగా వచ్చిందండి తోట. మారిపోయింది, నీట్ గా వచ్చేసింది, పూత వచ్చింది. ఇంకోటి అంటే వాయంత్రాలు సూర్యం అని ఒక మంది న్యూట్రియన్స్ ఇచ్చారు. సూర్యము పూత బాగా వస్తుంది అన్నారు. ఫ్లవరింగ్ మంచి కాపు కూడా మంచిగా సెట్ అయిందండి. కాపు నీట్ గా వస్తుంది, వచ్చిన పూత వచ్చినట్టు పిండి అయిపోతుంది మంచిగా. అవును, ఈ మన కెమికల్ పెద్ద మందులు కొట్టుకునే బదులు ఇది మంచిదండి, తక్కువ రేట్ లో మంచిగా ఉంటుంది. అవైలబుల్ ప్రైస్. మనం ఇప్పుడు ఈ పెద్ద మందులు వేలు పెట్టుకునే బదులు కొట్టే బదులు ఇదైతే రిజల్ట్ బరాబర్ మంచి రిజల్ట్ ఉందండి. కొట్టుకుంటే రైతులు దీన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు, కొట్టొచ్చు, అందరూ మంచిగా కొట్టొచ్చు అండి. బయో భయపెట్టిస్తున్నారు. బయో అంటున్నారు కానీ బయో కాదండి, ప్యూర్ ఆర్గానిక్ అండి. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, వాళ్ళది దీని మీద బార్కోడ్ ఉంది, అది స్కాన్ చేసుకోవచ్చు అన్నారు. స్కాన్ చేసాము, అంత బాగుంది. అది ఆటోమేటిక్ వాళ్ళకి ల్యాబ్ టెస్టింగ్ అవన్నీ టోటల్ రిపోర్ట్స్ వస్తుంది. గూగుల్ లో స్కాన్ చేసుకుంటే మొత్తం వస్తుంది. అది బయో కాదండి, ప్యూర్ ఆర్గానిక్ మందు. ఏ చెట్టు చూసినా నీట్ గా ఉంది, మంచి దగ్గర కనుపులు వస్తున్నాయి, కనుపు కూడా దగ్గర మంచి కాపు అయిపోయింది, నీట్ గా వస్తుంది, మంచి సెట్ అయిపోయింది. ఏది కింద పడ్డ తోట మళ్ళీ నీట్గా వచ్చేది. 2 సార్లు పడ్డదండి, 2 సార్లు పడ్డది. నేను దాదాపుగా వదులుకున్నా, ఆశ వదులుకున్నా. తర్వాత నేను లేపి ఇది రూటెక్స్ పని చేసిందండి. అది ఇక విల్ట్ కూడా అసలు మన తోట మొత్తంలో ఒక్క చెట్టు కూడా ఇక్కడ విల్ట్ లేదండి, విల్ట్ సమస్య లేదు. చుట్టుపక్కల విల్ట్ బాగా వస్తుంది అంటారు. ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఇది 4 ఎకరాలండి. 4 ఎకరాలు. చాలా బాగుందండి, ఏ ఇబ్బంది లేదు. మీరైతే హ్యాపీగా ఉన్నారా? నేను ఫుల్ హ్యాపీ అండి, బాగుంది తోట. ఈ సంవత్సరానికి ఉన్న వాతావరణానికి అయితే మాత్రం తోట మనకైతే మన మనసుకు నచ్చినట్టు హ్యాపీగా ఉంది. మీ మనసుకు నచ్చింది, మంచిగా ఉంది. ఇంకోసారి కూడా వాళ్ళ మందులే, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ మందులే కొడతాను నెక్స్ట్. ఓకే, మీకు ఎట్లా తెలిసిందని అసలు ఈ మందులు మనకి యూజ్ అవుతాయి? నేను వాయంత్ర లాస్ట్ ఇయర్ ఒకసారి కొట్టానండి. లాస్ట్ ఇయర్ కొట్టాను, పని చేసింది. తర్వాత నేను ఇప్పుడు జులూరుపాడు నవోదయ ఏజెన్సీస్ వాళ్ళు చెప్పారు. ఈ మందు ఎక్కడ దొరుకుతున్నా? నవోదయ సీతారాములు కూడా దొరుకుతుందండి. సీతారామ ట్రైలర్స్ కూడా దొరుకుతుంది అన్నారు వాళ్ళు. చిన్న బాలాజీ మేము ఇక నవోదయ ఏజెన్సీలో తీసుకున్నాము. అయితే వాళ్ళు ఇది వాయిదా కొట్టిన తర్వాత వైకే స్టార్ కూడా వాళ్ళే సిఫారసు బాగుంటుంది చెప్పారు. చెప్పిన తర్వాత కొడితే అసలు సూపర్ గా ఉందండి. మీరు ఏ చెట్టు అయినా చూసుకోండి, నీట్ గా ఉంది. చివరి దాకా వచ్చిన పూత పిండి అయిపోతుంది. అసలు ఫ్లవర్ డ్రాపింగ్ కూడా చాలా తక్కువ ఉంది. ఫ్లవరింగ్ కోసం సూర్యం మంచిగా సూర్యం వేసారు, ఇచ్చారు వాళ్ళు. సూర్యం కొట్టాను, ఫ్లవరింగ్ బాగా వచ్చింది. ఇప్పుడు వాయంత్రలో సూర్యం కూడా కలిపి కొట్టారు. మంచిగా చూడండి, మంచి తెల్ల పూత బాగుంది. వచ్చిన పూత కూడా మంచి కాయ అయిపోతుంది. ఓకే అన్న, మీరైతే హ్యాపీగా ఉన్నారు? నేనైతే హ్యాపీగా ఉన్నా అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.